తండ్రి ఆన్లైన్ ద్వారా వెళ్తున్న వర్తమానం జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆపరేట్ చేసిన బిడ్డను మీకు జ్ఞాపం చేసుకొని దీవించండి, ఆశ్రయించవలసిందిగా ప్రార్థన చేస్తూ నా తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధి మాతో ఉంచి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మనం తిరిగి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రవేశం బట్టి ప్రభుకి మనం రుణస్థులై ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క సన్నిధి మనతో ఉన్నది, ప్రభు యొక్క కాపుదల మనకున్నది. దేవుని యొక్క సన్నిధి మనతో లేకపోతే మనం పడిపోతాము, మరి సాతాను యొక్క ఊరిలో చిక్కుకొని ఉంటాం. కాబట్టి దౌర్భాగ్యులైన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడటకు విమోచించుటకు ఈ లోకానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు మనకి మూలాధారము. ఎల్లప్పుడూ మనము పవిత్రపరచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మోకరించుటకు, దేవుని సన్నిధి కోరుకుంటకు మనకి ప్రభు ఇచ్చిన అనేకమైన దినములు, అనేకమైన సమయాలు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చి మన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని యొక్క కృప వల్ల మనం నిర్గమకాండము మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి పోయిన బైబిల్ స్టడీలో మనము ఈ నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం ప్రారంభించుకొని 1, 2, 3 వచనాలు మనం ధ్యానించుకొని ముగించుకున్నాం. కాబట్టి మీకు క్లుప్తంగా మీకు జ్ఞాపం చేస్తాను. జరిగిన సంఘటన, మరి దేవుని యొక్క పర్వతమైన హోరేబు ఆ ప్రాంతానికి మోషే అక్కడ ఏదో వింత జరుగుతుంది. అది చాలా వింత. మరి ఆ యొక్క పొద మరి కాలుతుంది, కానీ ఆ పొద బూడిది కావట్లేదు. అగ్ని జ్వాలలు కనపడుతున్నాయి, కానీ అగ్ని దాన్ని దహించి వేయట్లేదు. కాబట్టి ఇది ఒక గొప్ప వింత. చూడటానికి తన యొక్క మందని విడిచిపెట్టేసి ఆ హోరే ప్రాంతం లేకపోతే ఆ సీనాయి పర్వతం వైపు వెళ్ళినట్టుగా మనం చూసినాం. కాబట్టి అక్కడ దృశ్యం చాలా వింతగా తనకు కనపడింది. దాంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ మరి పొద అనేది ముళ్ళ పొద. సీనాయి పర్వతం అంతా ముళ్ళ పొదతో నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ పొద అని రాయబడింది. వాస్తవంగా సీనాయి అంటే ముళ్ళు అని అర్థం. కాబట్టి ఆ పొద అంతా దేనికి సాదృశ్యం అంటే ఒక పాపికి సాదృశ్యము. అదేవిధంగా పాప జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. పాపంతో జీవించిన మానవుడిని నశించుటకు దేవునికి అధికారం ఉన్నది. ఆ యొక్క అగ్ని ద్వారా దహించి వేయచ్చు, కానీ ఆ అగ్ని అది దహించి వేయట్లేదు. ఆ అగ్ని మరి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనం చూసినాం. ఈ యొక్క అగ్ని ద్వారా మరి మండుచున్న పొద చూడటానికి చాలా వింతగున్నది. అక్కడ జరిగిన సంఘటన అది ఏ విధంగా ఉందంటే ఇది ఎప్పుడు నేను చూడలేదు నా జీవితంలో అని ఒక గొప్ప వింత చూడడానికి వచ్చిన ఈ యొక్క సన్నివేశం, సందర్భం. కాబట్టి అక్కడ యెహోవా దూత అక్కడ అగ్ని మధ్య ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా దూత అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి అనేక సందర్భంలో ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వచ్చినాం యెహోవా దూత ఏ విధంగా బయలుపరుచుకున్నాడో. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా దూతగా బయలుపరుచుకున్న సన్నివేశం చూసినాం. హాగర్తో మాట్లాడినాడు, అదేవిధంగా అబ్రాహాంతో మాట్లాడినాడు, అదేవిధంగా ముందు ఆ యాకోబుతో కూడా మనం మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కాబట్టి ఈ యొక్క యెహోవా దూత అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్నట్టు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా దేవుని దూత అన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి దీని గురించి చాలా వివరంగా మనం ధ్యానించినాం. కాబట్టి నేటి దినం మనం ధ్యానించబోయే అంశము రండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనం చూసినట్టయితే, మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచదనుకొనేను. కాబట్టి దాని గొర్రెలను విడిచిపెట్టేసి తన యొక్క వృత్తిని పక్కన పెట్టేసి ఈ యొక్క వింతను చూడటానికి మరి తను తీర్మానించుకొని వెళ్ళటం అనేది ఒక మలుపుగా తన జీవితంలో మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు పిలిచేటప్పుడు పని చేసేవాడిని పిలుస్తాడు. పని చేసేవాడిని అనేక మంది పిలుచుకున్నాడు. తన సేవ కొరకై, తన యొక్క మరి పరిచయ నిమిత్తం కొరకై శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది సేవకులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పని చేసేవాడినే ఏర్పాటు చేసుకుంటాడు అనేది మనము పోయిన వారం ధ్యానించినాం. సోమరులను మరి పని చేయని వారిని ఏర్పరచుకోడు దేవుడు. ఎవరైతే పనిలో ఉంటారో వారిని ప్రత్యేకించి పిలుచుకుంటాడు. అదేవిధంగా మోషేని కూడా పిలిచినట్టుగా, లేకపోతే
అతన్ని ఆకట్టుకున్నట్టుగా మనం చూసినాం. కాబట్టి తన మంద విడిచిపెట్టేసినాడు, ఇక్కడికి వచ్చినాడు హోరేబు పర్వతంకి వచ్చినట్టుగా చూస్తున్నాం. రండి 4వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషేయ్ మోషేయ్ అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. ఈ మాట మనం చదివినప్పుడు, ఈ వచనం మనం చదివినప్పుడు, దాన్ని చూచుటకు అతడు అంటే మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఇక్కడ యెహోవా చూచెను అని రాయబడుతుంది. మరి ముందు చూసినట్టు భాగములు మనం చూసినట్లయితే 2 వచనములో అక్కడ యెహోవా దూతగా అక్కడ బయలుపరుచున్నాడు దేవుడు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా మరి అతనితో అటు మోషే వచ్చుట చూచెను. మోషేను చూచినాడు ఎవరు? యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి, దేవుడు అనే మాట ఇక్కడ చూస్తాం. కాబట్టి యెహోవా దూత, దేవుడు ఒకటే. ఈ దేవుడు ఈ పొద నుండి పిలుస్తున్న మాటలు ఇక్కడ మనం కొంచెం ధ్యానించాలా. ఈ యెహోవా దూత ఎవరు, యెహోవా ఎవరు, అదేవిధంగా దేవుడు ఎవరు అనే మాట ఇక్కడ గమనించినట్లయితే మనము అక్కడ మండుచుంది పొద. ఆ పొద దేనికి సాదృశ్యంగా మనం చూసినామంటే ఇశ్రాయేల్ యొక్క వాళ్ళ గోడు, లేకపోతే వాళ్ళ బాధ, విలాపము, మరి కష్టములు ఉండి మొరపెడుతున్న ఆ మొరగా ఈ యొక్క మరి మండుచున్న పొదగా మనం చూసినాం. ఈ పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, వారి బాధల్లో దేవుడు చూసి ఊరుకోలేదు. వారి బాధలందు లక్ష్యం ఉంచినాడు. అదేవిధంగా వారి యొక్క బాధల నుంచి విముక్తి పొంది వారు దేవుని వైపు నడవాలి, దేవుని యొక్క వాగ్దానం దేశం నడవాలని కూడా దేవుని యొక్క ఉద్దేశించిన వాడై అక్కడ మోషేని ఆకర్షించుకుంటూ వస్తున్నాడు. మోషేని అక్కడ ఆకర్షించడానికి అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలా. హీ నీడ్స్ వన్ ప్రాఫిట్. ఒక నాయకుడు కావాలి. కాబట్టి తన ప్రజల్ని అక్కడ మోషేని నాయకుడిగా మరి తను పిలిచినట్టుగా, మనం ఆకర్షించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అక్కడ మండుతున్న ప్రజ్వలించిన యొక్క బాధలు, వారు యొక్క బాధల్ని దృష్టించి నాయకుడిగా మరి మండుతున్న ఆ యొక్క పొదల వైపు నడిపించినట్టుగా, అదేవిధంగా నాయకత్వపు ప్రతీక అంటే ఈజ్ లైక్ ఏ లీడర్ టు లీడ్ ద కాంగ్రిగేషన్ అని మోషేని ఏర్పరిచినట్టుగా, అదేవిధంగా తన ప్రజలను చూచి వారు పడే కష్టాల నుంచి వారిని విడిపించాలా అని ఉద్దేశించిన ఉద్దేశంలో మోషే ముందుగా చూసినట్లయితే తన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన ప్రజల్ని వారు పడే కష్టాలను చూచినాడు, వారి యొక్క ఇబ్బందులు చూసినాడు. అక్కడ అన్యాయంగా జరుగుతున్న దృశ్యాలు చూసి ఊర్చుకోలేదు, అతను ఓర్చుకోలేకపోయినాడు. అన్యాయాన్ని అక్రమం చూస్తూ ఓర్చుకోలేకపోయాడు మోషే. అక్కడ వాళ్ళని న్యాయం తీర్చాలనుకున్నాడు. ఎవరి మధ్య? ఇశ్రాయేల్ మధ్య, ఇద్దరి మధ్య న్యాయం తీర్చాలనుకున్నాడు. కానీ ఆ న్యాయం తీర్చకు అక్కడ అతని యొక్క ప్రయత్నము ఫలించలేదు. కాబట్టి తన ప్రాణభయంతో వచ్చిన మిద్యానరంలో తను ఏ విధంగా ఉన్నాడంటే తన యొక్క సొంతము ద్వారా, తన సొంత చిత్తము ద్వారా న్యాయం చేకూర్చాలనేది మంచి ఉద్దేశమే. కానీ దేవుడు దాన్ని దృష్టిలో ఉంచుకోడు, దానిపైన ఆ దృష్టి సారించడు. అతను అటువైపు ఆయన దృష్టి కాదు. తన యొక్క మరి మార్గంలో నడిచేవాడిని, అదేవిధంగా ఏ విధంగా ప్రజల్ని చూసి తన యొక్క సొంతగా బాధ నొందినాడో అది దృష్టించినాడు దేవుడు. తన యొక్క ఏర్పాటు చేసిన నాయకుడు మోషే అని గుర్తించినాడు దేవుడు. కాబట్టి ఇక్కడ తన గొర్రెల్ని కాచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఐగుప్తు దేశం నుంచి మిద్యానికి వచ్చినాడు. అక్కడ రగిలిన తన యొక్క జ్వాల, లేకపోతే ఆ యొక్క మండుతున్న ఆ యొక్క హృదయంలో అన్యాయం అక్రమం చూడకుండా ఉండలేని యొక్క మంట ఇక్కడ రాగానే, మిద్యాని అరణ్యంలో రాగానే చల్లారిపోయింది. చల్లారిపోయి ఏం చేసినాడు? అక్కడ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఈ గొర్రెలు కాచుకున్న ఈ మనిషి ఏం చేస్తున్నాడు? మోషే తన యొక్క జీవితం అంతా మరి నిరుత్సాహంలో ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఏది కూడా సాధించలేకపోయినాడని అనుకుంటున్నాడేమో. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు.
కానీ తన జీవితంలో అసంతృప్తి, తనలో మండుచున్న ఆ యొక్క అగ్ని లేకపోతే ఆ యొక్క మంట చల్లారిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇతన్ని ఆకర్షించడానికి యెహోవా అతన్ని మరి ఆకర్షించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అక్కడ ఏం జరుగుతుంది అనే మాట, ఈ మంట రగిలించడానికి మోషేలో తిరిగి దేవుడు ఏర్పరచుకుంటున్న ఈ యొక్క తాత్పర్యంలో మోషేని రమ్మని లేకపోతే పిలిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, దేవుని యొక్క మరి పరిచయలో కానీ ఇది ఒక మాట మనకి ఏం సూచిస్తుందంటే, దేవుని యొక్క సేవలో కానీ దేవుని యొక్క పరిచర్యలో కానీ మనం మండుచున్న వారముగా ఉండాలని కూడా ఇక్కడ మనకి నొక్కి చెప్పడం మనకి అర్థమవుతుంది. చల్లారిపోయిన మోషేని తిరిగి రగిలిస్తున్నాడు ఎవరు? దేవుడు, యెహోవా. ఇటువైపు రావడానికి ఆకర్షించినాడు. తన యొక్క ఆ మండుతున్నాన్ని ఆ యొక్క ఉద్దేశాన్ని చల్లారిపోకూడదు అనేది కూడా ఇక్కడ మనం ఏం చూస్తుందంటే, పనిచేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు ఎల్లప్పుడూ మరి యొక్క మండుచున్న ఆ పొదలాగా ఉండాలని కూడా మనము దేవుని యొక్క సేవకులుగా మనము ఈ విధంగా ఉండాలని మనం సూచిస్తుంది. పవిత్రమైన పరిచర్య, పవిత్రమైన పని అనేది కూడా ఇక్కడ మోషేకి అప్పగించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక మంట అనుకుని వెళ్ళినాడు, కానీ అక్కడ జరిగిన సంఘటన చూసినట్లయితే దేవుని యొక్క ఆ మనుషుల యొక్క బాధ చూడలేకపోతున్నాడు. వారిపై కనికరం పడి ఏ విధంగా ఆ యొక్క అగ్ని కానీ లేకపోతే ఒక ప్రజ్వలించిన ఆ యొక్క అగ్ని కానీ ఏ విధంగా సూచిస్తుందంటే, చూడండి అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. ఆ యొక్క మండుచున్న పొద లేకపోతే దేవుడు మండిస్తున్న ఆ పొద దేనికి సాదృశ్యం అంటే, చూడండి అపొస్తలుల కార్యంలో 2:1-4 చూసినట్టయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ చూడండి అపొస్తలుల కార్యం 2:1-4 మనం చూసినట్లయితే చదవండి. అపొస్తలుల కార్యం 2:1-4 చూసినట్లయితే, పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మను నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. గమనించండి, మోషేని ఏ విధంగా మొదట ఐగుప్తు దేశంలో రగిలిపోయినాడో ఇక్కడ కూడా తీసుకొచ్చి మిద్యానంలో అరణ్యంలో దేవుడు తను బయలుపరుచుకుంటున్నాడు మండుచున్న పొదగా. ఆ మంట మోషేలో రావాలి. ఆ యొక్క దైవికమైన మంట వస్తే కానీ దేవుని పని చేయలేడు అని ఒక తాత్పర్యంతో మోషేని ఆకర్షించుకున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన చూసినట్లయితే అపొస్తలుల కార్యంలో ఇక్కడ వాళ్ళు మరి ఏ విధంగా శిష్యులు లేకపోతే అపొస్తలులు కూడుకున్న స్థలంలో ఆ యొక్క పెంతెకోస్తు దినం జరిగిన సంఘటన ఏం చేసిందంటే వాళ్ళని రగిలింపజేసింది. చూడండి ఆ మాట చూసినట్లయితే, అగ్ని జ్వాలల వంటి అన్నాడు. వాళ్ళ మీద రాలగా అంటే అగ్ని రాలేదు, కానీ అగ్ని జ్వాలల వంటి వారి మీద రాలగా వాళ్ళు ఏం చేసినారు? ఆత్మతో నింపబడిన వారే అన్య భాషలో మాట్లాడుతూ వచ్చినారు. ఈ యొక్క అగ్ని ఎవరి మీద పడింది? పేతురు మీద పడింది. ఈ యొక్క మండుచున్న అగ్ని పేతురు మీద పడి అతను ఆశ్చర్యకరంగా అక్కడ వాళ్ళు అనేక మంది రక్షించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి రక్షించడానికి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు కావాలి. చూడండి ఈ మాటలు చూసినట్లయితే అపొస్తలుల కార్యంలో మరి కార్యం చూడండి, అపొస్తలుల కార్యం 2:14 చదువుదామండి. అపొస్తలుల కార్యంలో ఈ యొక్క అగ్ని పేతురుని ఏ విధంగా మార్చింది చూడండి. అపొస్తలుల కార్యములు 2:14 చూసినట్లయితే, అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియగ్గు నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు బొడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులను దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసుల మీద నా దాసురాండ్రి మీదను నా ఆత్మ కుమ్మరించదను కనుక వారు ప్రవచించెదరు
అనే ఒక ప్రవచనం యోవేలు ద్వారా ప్రవచనము ఇక నెరవేర్చబడింది. కాబట్టి మోషే మీద పడిన ఆ యొక్క భారము లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న మరి పేతురు పైన దేవుని యొక్క ఆత్మ ద్వారా పలికిన మాటలు అక్కడ ఏం జరిగినాయంటే అనేక మంది మార్చే విధంగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నట్టుగా దేవుడు అతన్ని వాడుకున్నట్టుగా పేతురుని వాడినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఈ మాట చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి ఒక మాట 38 వచ్చిన చదవండి అన్న. 38 వచ్చిన 2వ అధ్యాయం 38 వచ్చిన అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 వచ్చిన పేతురు 37 చదవండి. 37 కూడా వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుగాను అడుగగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అదేవిధంగా చూడండి 40 వచనం చదవండి. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించేవారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి ఇక్కడ తన బోధ, తను చేసిన ఆత్మతో చేసిన బోధ ఏం చేసిందంటే అక్కడ వాళ్ళని ఒప్పించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు అతను ఏం చేశారంటే మీరు హింసించినారు, సిలువ వేసి చంపినారు, అతని ద్వారా రక్షణ పొందేకే ఈ లోకాన్ని మనము నీకు పంపిన దైవ కుమారుడు అని చెప్పిన బోధకి వాళ్ళు ఏం చేశారంటే హృదయంలో నొచ్చుకున్నారు. అంటే ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు కన్విన్స్ ఏ సిన్నర్ టు బికమ్ ఏ హోలీ పర్సన్. ఒక పాపిని రక్షించి పరిశుద్ధిగా మార్చేదంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ద్వారా. కాబట్టి ఇక్కడ పేతురు పైన పడిన యొక్క భారము దేవుడు ఏర్పరచుకున్నాడు. పేతురుని మోషని ఏర్పరచుకున్నాడు తన ప్రజలు విడిపించడానికి. పాపంలో జీవిస్తున్న వారిని సువార్త ద్వారా పేతురుని మరి వాడుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. ఇక్కడ ఈ 3వ అధ్యాయము 4వ వచనాలు చూసినట్లయితే చూడండి, యెహోవా చూచెను 4వ వచనం, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను, దేవుడు ఆ పొదము నడుము నుండి మోషే మోషే అని పిలిచాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు అనే మాట చూసినట్లయితే యెహోవా, ఇంకో విధంగా దేవుడు అనే మాట చూసినట్లయితే మనం ఇక్కడ కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది చాలామందికి అర్థం కాని ప్రశ్న. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరనేది చాలామందికి తెలియని ఒక మరి ప్రశ్నగా మిగిలిపోయింది. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అని ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి అనేకమైన సందర్భాలు మన ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ ద్వారా విన్నవారు కూడా కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. కాబట్టి మీకు చాలామంది తెలుసు, అయినా కానీ మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? చూడండి, ఈ మాట మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో దేవుడు అనే మాట మనం చాలాసార్లుగా రాయబడింది. చూడండి, నిర్గమాకాండంలో 1వ అధ్యాయం 17 వచనం చూసినట్లయితే ఇక్కడ దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 17 వచనం చూసినట్లయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి అనే మాట చూస్తాం. మంత్రసానులు దేవునికి భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. అదేవిధంగా నిర్గమాకాండం 1వ అధ్యాయం 20 వచనం చూసినట్లయితే ఆ అమంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతానము అభివృద్ధి కలగచేసెను. 3వ చూసినట్లయితే 3వ అధ్యాయము 23 నుంచి 25 వచనం చూసినట్లయితే దేవుడు వారి మూలుగలు విని దేవుడు చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచానని మనం మాట చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ నిర్గమాకాండం 3వ అధ్యాయం రాగానే ఇక్కడ చూడండి, యెహోవా దూత అని మనం చూసాం. ముందుగా 2గా చూసినట్లయితే మరి అగ్నిజ్వాలు అని చూసినాం. 3గా చూసినట్లయితే దేవుడు అని మాట చూస్తాం. దేవుడు తను బయలుపరిచినట్టు కూడా మనం చూస్తాం. నిర్గమాకాండంలో కూడా చూడండి ఆ మాట. నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 14వ వచనంలో చదవండి ఆ మాట. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాని
మోషేతో చెప్పాను. చాలండి. కాబట్టి నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అని తను బయలుపరుచుకున్నాడు. ఐఎమ్ దేర్. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నవాడు, తనకు ముందు ఏమీ లేనివాడుగా అంతా ఆయనే ఉండేవాడుగా, సర్వము ఆయనే ఉన్నవాడుగా దేవుడిగా పిలువబడుతుంది. నేను ఉన్నవాడును. ద యూనివర్స్ విచ్ వాజ్ నాట్ క్రియేటెడ్, ఐ వాజ్ దేర్ అనే మాట. కాబట్టి ఇక్కడ ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలాగా బయలుపరచుకుంటాడు అని చూసినట్లయితే ఇది చాలా మర్మంతో కూడిన ఈ యొక్క మాట. చాలామంది మరి కుమారుడు వేరే, దేవుడు వేరే, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అనుకుంటారు. కానీ వీరు ముగ్గురు ఒకటే అనే సందర్భాలను కూడా మనం ముందు ధ్యానిస్తాం. కాబట్టి ఒక దేవుడు, త్రియేక దేవుడు, ట్రైయూనియన్ గాడ్. అదేవిధంగా చూసినట్లయితే మనకి త్రిత్వము అనేది కూడా మనం చూస్తాం. కాబట్టి శాశ్వతమైన సర్వశక్తిమంతుడైన, అదేవిధంగా ఏ విధంగా తన యొక్క ముందు అనేది లేకుండా సర్వము ఆయన అయి ఉన్నాడు, వెనకాల కూడా ఆయన ఉన్నవాడుగా మనం చూస్తాము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అదేవిధంగా అన్నిటినీ పరిపాలించే దేవుడే ఉన్నాడు ఆ దేవుడు. చూడండి, ఆ దేవుడు త్రిత్వం అనే మాట మనం ధ్యానిస్తాం. కాబట్టి ఈ త్రిత్వం గురించి కొంచెము మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి చూడండి, ఇక్కడ 3 పాత్రలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడు? ఆదికాండము 1వ అధ్యాయము 1-3 చూసినట్లయితే దేవుడు ఏం చేసినాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1-3 ఇందులో తండ్రి అయిన దేవుడు కనపడతాడు. అదేవిధంగా మరి చూడండి ఆ మాట, పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం 1-3 ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3వ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కమ్మెను. కాబట్టి ఇక్కడ గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మరి దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుతున్నది. దేవుడు మాట పలకగా అంటే ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ముగ్గురు ఇక్కడ మనం కలిక మనం చూస్తాం. అదేవిధంగా ఇంకొక మాట చూసినట్లయితే ఈ ఆది కాండంలోనే మరి ఒక మాట చూడండి, అక్కడ దేవుడు ఆయన ఎట్లా బయలుపరుచుకుంటున్నాడో మనము అనే మాట చూడండి. ఆది కాండము మన రూపంలో సృజించేదము. చూడండి 1వ అధ్యాయము 20 దేవుడు తన స్వరూపమందు నరుడు సృజించను, దేవుని స్వరూపమును వాని సృజించను. ఆ మాటకు ఇంకోటి చూసినట్లయితే రెఫరెన్స్ చెప్పండి. దేవుడు మన స్వరూపమందు అని మాట చూడ కరెక్ట్. దేవుడు చదవండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక. చూడండి, మన పోలికి చొప్పున అనే మాట. మన పోలిక అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనకు పోలిక చొప్పున నరులు చేయదము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువుని ఏలుదురుగాక అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ముగ్గురు కలిసి దేవుని యొక్క సృష్టిలో మానవ యొక్క రూపంలో చేయడానికి కూడా ముగ్గురు కలిసి చేసిన పని ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అదేవిధంగా చూసినట్లయితే చూడండి, ఇక్కడ వాక్యము అంటే దేవుడు పలకగా అనే మాట చూసినట్లయితే ఆ వాక్యం ఏంటి అనేది చూసినట్లయితే మనం చూడండి, మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1 చూసినట్లయితే 1, 2, 3 చూసినట్లయితే అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం దేవుడై ఉండెను అనే మాట. కాబట్టి చూడండి, ఈ వాక్యము దేవుడై ఉండెను అనేది కూడా దృఢపరచ కూడా చూడండి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ చూస్తాం. దేవుడు ఏ విధంగా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ చూడండి ఆ మాట. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మిపడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. కాబట్టి దేవుని వాక్యం వలన నిర్మాణమైనవన్నీ అందును బట్టి దృశ్యమైన కనబడింది. కాబట్టి ప్రపంచములు, దిస్ యూనివర్స్ వాజ్ క్రియేటెడ్ బై ద వర్డ్ కమింగ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద గాడ్. ఈ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మానవుడికి దేవునికి మధ్యవర్తికి వచ్చిన వాడెవరు?
ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2:5 ఈ దేవుడు మానవులకి దేవుని మధ్యగా వచ్చినవాడు, నరరూపం దాల్చుకొని వచ్చిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు చేసిన నరుడు. కింద వచనం చదవండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి మానవుడికి మధ్యవర్తికి వచ్చిన వాడు, తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడికి, అదేవిధంగా పరిశుద్ధాత్మకు మానవుడికి మధ్యగా వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మనం తర్వాత చూస్తాం. కాబట్టి మానవుడికి దేవుని మధ్యగా వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మర్చిపోకూడదు. అదేవిధంగా చూడండి, యోహాను రాసిన సువార్తలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం చూద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన పని ఏంటి? యోహాను రాసిన సువార్త 14:16-17 యోహాను రాసిన సువార్త 14:16-17 చదవదామా? యోహాను రాసిన సువార్త 14:16-17 చదవనా? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్త అనగా ఉత్తరవాది, కింద చూడండి, ఉత్తరవాది అన్నమాట, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. కాబట్టి చూడండి, లోకము ఆయన చూడదు, ఆయనను 17 లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించుటకు మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని సత్యస్వరూపమైన ఆత్మే ఉంటాడు. అతను ఏం చేస్తాడు? మరి మానవుల యొక్క పాపం నుంచి విముక్తి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత చేసిన శిలువ కార్యంనే చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆదరించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుడు మనలో ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు అది సృష్టించిన దేవుడు, అదేవిధంగా మాట ద్వారా పలికిన ప్రపంచాలన్నీ సృష్టించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మన మధ్యన నివసిస్తున్నాడు, మనలో ఉంటాడు. పాపం గురించి, అదేవిధంగా తీర్పు గురించి చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక పాపికి రక్షించబడడానికి దేవుని వాక్యం ద్వారా దర్శించి మానవుడిని పాపంలోంచి విముక్తి చేసేదంటే పరిశుద్ధాత్మ దేవుని చేసే క్రియ. ఒప్పిస్తాడు, నువ్వు చేసేది పాపము అనేది చెప్పి ఒప్పించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువైపు చూపిస్తాడు. ఆ రక్షణ ద్వారానే నువ్వు పాపిగా ఉన్నావు, నీవు పవిత్రంగా మారుతావు అనేది చెప్పేది పని ఏంటంటే పరిశుద్ధాత్మ చేసే పని. కాబట్టి ఈ ముగ్గురు కలిసి సంబంధం కలిగి చేసే పని ఏంటంటే అందరికీ ప్రేమ ప్రకటించటము, అందరికీ దేవుని యొక్క ప్రేమ చెప్పటము. కాబట్టి చూడండి, అక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు? మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొర వింటూ వాడిని రక్షించాలనేది ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమ కలిగిన వాడుగా మరి అక్కడ దేవుడు కనపడుతున్నాడు, యెహోవా దేవుడు కనపడుతున్నాడు, దేవుడుగా కనపడుతున్నాడు. అదేవిధంగా త్రిత్వంలో వీరు చేసే పని ఏంటంటే మానవుల్ని రక్షించాలా, మానవుల్ని పాపంలోంచి బయట తీసుకురావాలా, వారిని విమోచించాలనేది కలిగిన వారి యొక్క ప్రణాళిక. ముగ్గురు కలిగి ఒకేవారుగా ఒక దేవుడిగా చేసే పని ఈ పని మనం చూస్తాం. కాబట్టి ఈ ముగ్గురు చేసే పని ఏంటంటే రక్షణ కార్యం జరిగించే పని మానవుల పట్ల కలిగిన వారి ఉద్దేశం కలిగిన వారుగా మనం చూస్తాం. కాబట్టి ముగ్గురు ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అనేది ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి చూడండి, తండ్రి ఎవరిని చూపిస్తాడంటే కుమారుని చూపిస్తాడు, కుమారుడు ఏమని చూపిస్తాడంటే పరిశుద్ధాత్మ చూపిస్తాడు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? తండ్రి వైపు చూపిస్తాడు. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ సర్కిల్, all doing the work of the God in a circular manner. In one God they are doing the missionary work of salvation. కాబట్టి ఈ పని వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, త్రిత్వం అనే మాట బైబిల్ మనకు కనపడదు, డైరెక్ట్గా మనకు కనపడదు, కానీ వారు చేసే పని అనేది కూడా మనకి చాలా స్పష్టంగా మనకి కనపడుతూ మనకి ఆ యొక్క వాక్య భాగం ద్వారా
వీరి త్రియేక దేవుడి కార్యములని చూస్తాం కాబట్టి మనం ముందుగానే చూస్తాం. ఆదికాండం 1 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినాం. అదేవిధంగా చూసినట్టయితే 1 అధ్యాయం 26 వచనం కూడా మనము అనే మాట చూస్తాం. మనం అంటే మన స్వరూపమందు అనే మాట. మూడోదిగా చూసినట్లయితే చూడండి, మత్తయి రాసిన సువార్తలో అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ మరి జరిగించిన ఆ యొక్క మాటల ద్వారా వీరు ఏకమై ఉన్నారనే మాట చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 3 అధ్యాయం 16-17 వచనాలు. మత్తయి రాసిన సువార్త 3 అధ్యాయం 16-17 వచనాలు చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురమలే దిగి అతని మీదకి వచ్చి చూశాను. మరియు 17 ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్న తర్వాత జరిగిన ప్రక్రియ ఏంటంటే, జరిగిన సంఘటన ఏంటంటే, దేవుని ఆత్మ అతని పైన మరి వాళ్ళని చూస్తాం. దేవుని పావురం వల్ల దిగి అతని మీద వచ్చుట చూసాము. అదేవిధంగా మరి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో ఇతనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అనే మాట. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ విధంగా వాళ్ళు బయలుపరుచుకున్నట్టుగా త్రియేక దేవుడు వాక్యం ద్వారా తను బయలుపరుచుకుంటున్నాడు. మేము ఏకమై ఉన్నాము, మా పని ఏంటంటే మానవులను రక్షించడానికి, ప్రాణము కాల్చడానికి, ప్రాణము ధారపేటకు తన కుమారుని పంపించినట్టు చూస్తాం. దేవుని యొక్క ప్రణాళిక మనం చూస్తాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే పని, పాపిని ఒప్పించే పని చేసే పనిగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే పనిగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ముగ్గురు కలిసిన పరిచర్య ఏంటంటే మానవుల్ని రక్షించటము. రండి ఆ నిర్గమాకాండము, దాని తర్వాత చదువుదాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకళ్ళు. దాన్ని చూస్తకు చూచాను. దేవుడు ఆ పదం, దేవుడి గురించి మనం చూసాం. దేవుడు అంటే ఎవరు అని చూసాం. దేవుడు అంటే త్రియేక దేవుడు అని అర్థం. దాని తర్వాత ఉన్నాడు. మోషే అని అతన్ని పిలిచినాడు. చిత్తం ప్రభు అని కాలండి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, మోషే అని పిలుస్తున్నాడు. మోషే అని పిలవటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనము గమనించాలి. కాబట్టి దేవుడు 2 సార్లు మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటంటే దాంట్లో ఒక ప్రత్యేకతమైన విషయం ఉన్నదని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. బైబిల్లో చాలాసార్లు ఈ మాట మనం చూస్తాం. 2 సార్లు ప్రభు మాట్లాడినట్టుగా, ప్రభు పిలిచినట్టుగా, అదేవిధంగా హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఈ 2 సార్లు మోషే అని పిలవడంలో దేని యొక్క ఒక ఉద్దేశం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క మోషే అనే ఏ విధంగా పిలిచినాడో మొట్టమొదటిగా చూసినట్లయితే అబ్రహాం పిలిచినట్టుగా చూస్తాం. చదవండి, ఆదికాండము 22వ అధ్యాయం 11-12 వచనాలు. అక్కడ అబ్రహాంని 2 సార్లు పిలుస్తున్నాడు. అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. అక్కడ ఇస్సాకుని మరి మోరియా పర్వతం పైన బలిపీఠం మీద పెట్టి అతన్ని చంపబోతున్న సమయంలో పలికిన మాటలు, కత్తి తీసి దూసి ఆ సమయంలో పలికిన మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. యెహోవా, చూడండి అక్కడ యెహోవా దూత పరలోకం నుండి అబ్రహమా అయినా అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. చిత్తం ప్రభువా త్రోవను దారిద్దాం. 2 సార్లు పిలవటంలో అర్థం ఏంటంటే హీఈస్ కాషనింగ్ సంథింగ్ టు అబ్రహాం, డోంట్ డూ దట్ వన్, ఇది చేయవద్దు అని కాషన్ అంటే హెచ్చరించేదిగా అక్కడ అబ్రహాంతో చెప్పినట్టుగా మనం చూస్తాం. రెండోదిగా చూసినట్టయితే యెహోవా దూత పరలోకం నుండి ఏ విధంగా 2 సార్లు పిలిచినాడో అదేవిధంగా యాకోబుతో కూడా పలుచుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యాకోబుతో ఏ విధంగా పలికినాడు మరి చూడండి. ఆదికాండము యాకోబుతో పలికిన మాటలు, ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 11వ వచనం. ఆ స్వప్నమందు దేవుని దూత, చూడండి ఇక్కడ దేవుని దూత, అబ్రహాముతో యెహోవా దూత, ఇక్కడ దేవుని దూత యాకోబుని నన్ను పిలవగా చిత్తం ప్రభువా నేను. ఎవరు? యాకోబుని పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. అదేవిధంగా ఆదికాండం 46వ అధ్యాయము
2వ నుంచి 5వ చదువుదామండి. ఆదికాండం 45 అధ్యాయము. ఇక్కడ 2 సార్లు పిలవటంలో ప్రత్యేకత ఏంటి, ఒక మానవుడిని అనే మాట గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆదికాండం 46 అధ్యాయము 2వ చదవండి. ఆదికాండం 46 అధ్యాయము 2వ చూసినట్లయితే, అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలు పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. ఆయన నేనే దేవుడిని, తండ్రి దేవుని ఐగుప్తుకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. కాబట్టి ఇక్కడ యాకోబు భయపడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడే ఉన్నాడనే మాట. కాబట్టి అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారము లోబడిన వాడే ఐగుప్తుకి ప్రయాణం వెళ్ళినట్టుగా మనం యాకోబు యొక్క ప్రయాణం అని చూస్తాం. కాబట్టి అదేవిధంగా చూడండి, ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ చూసినట్లయితే అక్కడ మోషేని అక్కడ మండుచున్న పొదలోంచి పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలుస్తున్నాడు. కాబట్టి ఈజ్ కాలింగ్ మోసెస్ ఇన్ డిఫరెంట్ మేనర్. కాబట్టి అతని యొక్క పని అప్పగించబోతున్నాడు. కాబట్టి పని అప్పించుకోపోయే పని మరి మోషే ద్వారా జరిగించాలనేది తన యొక్క ఉద్దేశం. ఇక్కడ 2 సార్లు పిలవటం మోషేని, నా పని నువ్వు చెయ్యాలి అని పిలవటంలో అక్కడ అతని యొక్క హృదయం కలిగిన వాడిగా పిలిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చూడండి, ఇంకొకసారి చూసినట్లయితే చిన్న బాలుడైన మరి సమూయేలుని పిలిచినాడు. చూడండి ఆ మాట, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 4వ 2 సార్లు పిలవటంలో తనని గొప్ప ప్రవక్తగా చేయబోతున్నాను అని సమూయేలు పిలిచినాడు. సమూయేలుని పిలవటంలో కూడా ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా అక్కడ పిలిచినట్టుగా మనం చూస్తాం. చూడండి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ యెహోవా సమూయేలు పిలిచాను, అతడు చెత్తమండి అని అన్నాడు. అదేవిధంగా 3వ అధ్యాయం 10వ చదవండి. తర్వాత యెహోవా ప్రత్యక్షమై పిలిచి నిలిచి ఈ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసు ఆలకించినాడు, ఆజ్ఞేయమనెను. కాబట్టి చిన్న బాలుడైన సమూయేలుని ఒక ఇశ్రాయేల్ దేశానికి గొప్ప ప్రవక్తగా పిలుచుకున్న మాటలు సమూయేలు సమూయేలు అనే మాటకి చిత్తం ప్రభువా నేను ఆలకిస్తున్నాను అంటంలో దేవుని యొక్క పిలుపులో మరి సమూయేలుని ప్రవక్తగా పిలిచినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే లూకా సువార్తలో కూడా ఒక సన్నివేశం మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం, క్షమించండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చూస్తాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 చదవండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 వరకు. మార్త విస్తారమైన పనులు పెట్టడం వలన పనులు పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నీకు చింత లేదా చెప్పమ నేను. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మార్తాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? నువ్వు అనేకమైన విస్తారణ పనులు కలిగి నీవు తొందరపడుతున్నావు, కానీ మేలేంది ఏంటంటే, మరి నీ జీవితంలో ఆశీర్వకరం ఏంటంటే దేవుని యొక్క ప్రభు యొక్క పాదాల దగ్గర విని నేర్చుకుని దాని ప్రకారం చేయటమే ఆశీర్వాదం అని చెప్పే దాంట్లో మార్తాను హెచ్చరిస్తున్నాడు. డోంట్ బి ట్రబుల్డ్, నువ్వు తొందరపడొద్దు, అనేకమైన విస్తారమైన పనులు నువ్వు నిమగ్నం ఉన్నావు అనేది మాట కూడా ఒక హెచ్చరిక. కాబట్టి నేటి దినంలో కూడా చాలామంది దేవుని పనిచేసేవాళ్ళు కానీ సేవకులు కానీ దేవుని యొక్క పనిలో ముఖ్యమైనది అంటే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారం జీవించడం అనే దేవుడు కోరుకునేది. కాబట్టి పని కూడా చేయాలి, కానీ ఏంటంటే పని మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా దేవుని యొక్క వాక్యం పైన దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించడం అనేది అక్కడ హెచ్చరించినట్టుగా మార్తా అని చూస్తాం. కాబట్టి మార్తా మార్తా అనేకమైన పనులు తొందరపడుతున్నావు అనే హెచ్చరిక. ఇంకో విషయం చూసినట్లయితే సైమన్ పేతురు కూడా హెచ్చరించినాడు. చూడండి పేతురు కూడా ఏ విధంగా హెచ్చరించినాడు. పేతురు అనుకున్నాడు, నేను ఇప్పుడు పాపంలో పడను, నేను దేవుని వైపే ఉంటాను, నేను ప్రభు వైపే నేను నికష్టిగా ఉంటానని చాలా ఖచ్చితంగా అనుకున్నాడు. కానీ పడిపోయేవాడుగా దేవుడు అక్కడ హెచ్చరించినాడు. చదవండి ఆ మాట. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు.
సీమోను సీమోను, చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. పేతురు అనలేదు, సీమోను అంటాడు. తన నిజమైన స్థితి అది. సీమోను అనే పేరు గలవాడు. పేతురు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? చదువు, మళ్ళీ చదువు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించటకును మిమ్మల్ని కోరికను కానీ నీ నమ్మిక, గమనించండి, నీ అని అండర్లైన్ చేసుకోండి, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సాధనలను స్థిరపరచమని చెప్పాను. కాబట్టి అక్కడ సీమోను హెచ్చరించినాడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు తొందరపడుతున్నావు, కాబట్టి నిన్ను సాతాను జల్లించాలని చూశాడు, కానీ నీ గురించి నేను ప్రార్థన చేసినాను. అదేవిధంగా సౌలుని పిలిచినాడు, 2 సార్లు పిలిచినాడు. సౌలు చూడండి ఏ విధంగా పిలిచినాడు చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4-5 వచనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4-5 వచనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అప్పుడు నేల మీద పడి, ఎవరు నేల మీద పడ్డారు? సౌలు. సౌలా నువ్వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినాను. ప్రభువా నీవెవడని అతను అడగగా ఆయన, నేను హింసించున్న యేసుని. కాబట్టి ఇక్కడ చూడండి, సౌలా పౌలు ఇంకా మార్చబడలేదు. సౌలా ఈజ్ ఓల్డ్ నేమ్ డినోట్స్ ఈజ్ ఓల్డ్ క్యారెక్టర్. పాత పేరు, పాత యొక్క తన యొక్క జీవితాన్ని సాదృశ్యంగా చూపించేది. ప్రభు ప్రత్యేకంగా పిలుస్తాడు, సౌలా, సీమోను మార్తా పేరు పిలటం లేదు. ఏంటంటే తను ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. తప్పిపోయే ముందు మిమ్మల్ని హెచ్చరిస్తాను అని చెప్పే భాగంలోనే అక్కడ మనం చూస్తాం. కాబట్టి అనన్యతో కూడా చూడండి, అనన్యతో మాట చూడండి. ఈ 9వ అధ్యాయము, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 10-11 వచ్చిన చదవండి. 9వ అధ్యాయం 10-11 వచనాలు. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు అతడు, ప్రభు నువ్వు లేచి తిన్న నది పడిన నీ వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ అనన్యాన్ని పిలిచినాడు. ఎందుకంటే మరి అక్కడ సౌలు ప్రార్థన చేస్తున్నాడు, అతన్ని ఏర్పరచుకున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి పని చేయి అనే పిలుపు కూడా ఒక్కసారి పిలిచినాడు అనన్యాని. కాబట్టి ఒక్క మాటలో కొంతమంది హెచ్చరికకు లోబడతారు, కొంతమంది 2 సార్లు చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు 3 సార్లు కూడా చెప్పాల్సి వస్తుంది. సందర్భాలు చాలా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి హెచ్చరికకి సూచనగా ఉన్నది. కాబట్టి చూడండి, ఈ మాట చూసినట్లయితే పిలవటంలో ఏంటంటే ఇంటిమసీ, తన యొక్క ప్రజలతోటి ఎంతగానో మరి తన యొక్క ఇంటిమసీ అంటే తన హృదయంలోంచే ఒక గొప్ప ప్రేమ వారితో ఉండాలని హెచ్చరికతో పిలిచే మాటలుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అర్జెన్సీ, త్వరగా చాలా డేంజర్లో ఉన్నావు, నువ్వు ప్రమాదంలో అని చెప్పడానికి కూడా పేరు పెట్టి పిలిచిన సందర్భాలుగా మనం చూస్తాం. ఇంకో విధంగా చూసినట్లయితే దైవికమైన పని అప్పగించబోతున్నప్పుడు కూడా పిలుస్తాడు. ఏ విధంగా పేరు పిలిచినాడు? మా యొక్క మరి పేతురు పిలిచినాడు. అదేవిధంగా ఇక్కడ మరి మోషేని పిలుస్తున్నాడు. మోషే నీకు నేను పరిశుద్ధమైన పరిచయం నీకు ఒప్పజెప్పబోతున్నాను, నా ప్రజలను నువ్వు విమోచించడానికి నీ ఏర్పరిచిన సాధనంగా ఉండవని ఆ యొక్క దైవికమైన పరిచర్య అప్పగించే ముందు కూడా 2 సార్లు పిలుస్తాడనే మాట ఇక్కడ మోషే ద్వారా మనకి అది ఒక అర్థం ఇచ్చే విధంగా మనకున్నది. కాబట్టి ప్రభు యొక్క చిత్తం బయలుపరచటకు, అదేవిధంగా దేవుని యొక్క మరి అతని పనిలో నిమగ్న వారిని పిలుచుకోవటంలో, అదేవిధంగా తన యొక్క శ్రద్ధ కలిగిన వారిని పేరు పిలిపించడంలో ఇక్కడ మోషని 2 సార్లుగా పిలిచినట్టుగా మనం చూస్తాం. రండి ఆది కాండము. అప్పుడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా నేను. చిత్తం ప్రభువా అనే మాట చూసినట్లయితే చిత్తము అనే మాట చాలా శ్రేష్టమైన ఒక మాట. చిత్తము అంటే నా చిత్తము కాదు, నా పని కాదు ముఖ్యము, నీ పని ముఖ్యము అనేది కూడా ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి చిత్తము ప్రభు అన్న వారు ఇంతగా మనం చూసినాము. చిత్తము అనే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క పని అప్పగించబడి వాళ్ళు ఎంతగానో అనేక మందికి మాదిరిగా ఉన్నట్టుగా మనకి అనేకమైన ఉదాహరణ మనకి చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో చేయటం అనేది మనకి ఆశీర్వాదము అనేది కూడా మనం మర్చిపోవడం. రండి, మరి యొక్క చిత్తం చేయటకు మోషే మరి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. రండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వచనం కలిసి చదువుకుందామండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆయన దగ్గరికి రావద్దు,
అందుకైనా దగ్గర రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. దగ్గరికి రావద్దు అంటున్నాడు. అంటే మోషేని దగ్గర రావద్దని హెచ్చరిస్తున్నట్టు అర్థం ఏంటి? దేవుని యొక్క మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దగ్గర రావద్దంటే మోషేని తిరస్కరించట్లేదు. దేవుణ్ణి మరి మోషేని ఏ విధంగా తన్ని మరి విడిచిపెట్టే మాటలు కావే. దగ్గర రావద్దు అనే మాటలు అర్థం ఏంటంటే అక్కడ జరిగే మరి యొక్క సందర్భం కానీ, అక్కడ నిల్చున్న స్థలం కానీ, అక్కడ దేవుడు మాట్లాడే స్థలం కానీ చాలా పవిత్రమైన స్థలం అనేది ఇక్కడ మనకు గుర్తు చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో మోసేయడానికి నువ్వు ఏం చెప్తున్నాడు? దగ్గరికి రావద్దు అని అంటూ నీ పాదం నుండి చెప్పులు విడుము, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము అనే మాట చూడండి. ఇక్కడ చెప్పులు విడుము అనే మాట చూసినట్లయితే పూర్వకాలం నుంచి చెప్పులు ఏ విధంగా వేసుకొని తిరగటంలో భూమి యొక్క ధూళి ఆ చెప్పులకు అంటుకుంటుంది. ఆ యొక్క అపవిత్రత కలిగిన ఆ చెప్పులను విడవాలి అనే మాట ఇక్కడ బాహ్యంగా మనకు కనపడుతుంది. కానీ అనేకమైన అర్థాలు ఇచ్చే ఏంటంటే మరి ఏ విధంగా చెప్పులు పెట్టమని అర్థం ఏంటంటే నీ లోక మాల్యం నుంచి నీ విడిచిపెట్టేయి, నువ్వు లోపలికి రావాలి అనే మాట. చూడండి, ఆత్మీయంగా చాలా అర్థాలు వచ్చే విధంగా మనం చూడవచ్చు. ఇక్కడ చెప్పులు వేయటం అనేదంటే నీ యొక్క మరి స్థితిని మార్చుకొని లోపలికి రా, లేకపోతే నా సన్నిధిలో నిలబడు, నువ్వు దీనత్వంతో నిలబడు. అదేవిధంగా చూసినట్లయితే నీ యొక్క మరి చెప్పులు ఏ విధంగా చూస్తుందంటే వారి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన హోదాను కూడా చూపించే విధంగా చెప్పులు కూడా ఉంటాయి. కాబట్టి ఏ విధంగా చెప్పులు వేసుకుంటున్నారో ఆ విధంగా కూడా వారి యొక్క మరి బాహ్యమైన వారి యొక్క పరిస్థితి కానీ వాళ్ళ స్థితిని కూడా చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి చెప్పులు విడుము అంటే అర్థం ఏంటంటే నీ యొక్క గర్వము, అదేవిధంగా నువ్వు దీనుడై నా దగ్గర రావాలి, నీ అహం మార్చుకో, నీ అహం తీసివేసేయి, నీ సొంత చిత్తము తీసివేసి లోపలికి రా, లేకపోతే నా సన్నిధిలో నిలబడు అనే మాట. కాబట్టి ఈ యొక్క భూ సంబంధమైన మరి ఆకాశం నుంచి అన్నించి మనము విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి, దేవుడు పిలిచినప్పుడు అనే మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా నిలబడాలి అంటే మన హృదయంలో ఏదైతే కలుషితం ఉందో, ఏదైతే అపవిత్రత ఉందో అంత నిర్మూలం చేసుకొని దేవుని సన్నిధికి రావాలి అనేది ఏంటంటే నువ్వు చెప్పులు విడిచి రమ్ము, అక్కడ నిలబడు అనే దేవుడు అప్పుడు మాట్లాడతాను అని మాట. చూడండి, ఈ విధంగా చూసినట్టయితే మరి మానవుడు అపవిత్రుడు దేవుని దగ్గర రాలేడు. కాబట్టి అటువైపు వచ్చినప్పుడు మోషేని చూసినప్పుడు నువ్వు రావద్దు అంట మాటం లేదంటే అప్పుడు దాకా మోషే ఒక మానవుడిగా అక్కడ నడిపిస్తున్న తన జీవితం కూడా ఏ విధంగా ఉందంటే ఒక మానవుడిగా ఉన్నాడు. నువ్వు నా దగ్గర రాలేవు. యూ కెనాట్ కమ్ టు మీ లైక్ ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. నువ్వు మానవుడిగా నా దగ్గర రాలేవు. కాబట్టి నువ్వు నా దగ్గర రావాలంటే నీ జీవితం మార్చుకోవాలా, నీ ప్రవర్తన మార్చుకోవాలా, నీ చెప్పులు విడవాలా, నీ పాత జీవితం విడిచిపెట్టాలా. నువ్వు నా సన్నిధిలో నిలబడాలంటే పవిత్రుడుగా కనపడాలి, లేకపోతే నీతో మాట్లాడను అనే హెచ్చరిక ఇక్కడ మోషేకి చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అపవిత్రమైన చెప్పులు లేకపోతే మన జీవితాలు మార్చుకొని నిలబడటానికి ప్రభు తన యొక్క పరిశుద్ధతలోకి మనతో మాట్లాడాలంటే మన పాత జీవితం మార్చుకోవాలి, మన అపవిత్రత జీవితాన్ని మార్చుకోవాలని సూచిస్తుంది మోషే యొక్క చెప్పులు. కాబట్టి చూడండి, పవిత్రత అనేది ఎట్లా వస్తుందంటే దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా నిలబడతాం మనము? మానవుడు పవిత్రుడా? కాదు. మానవుడు అపవిత్రుడు, పాపంలో జీవించేవాడు, దేవుని సన్నిధికి రాలేనివాడు. ఆ మానవుడి కోసము తన కుమారుడు లోకాన్ని పంపించిన వాడు తన కుమారుడు యేసుక్రీస్తు. కాబట్టి తన యొక్క కుమారుడు ద్వారా రక్షణ పొంది పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా మార్చి దేవుని సన్నిధిలో నిలబడటానికి ఆయన ఏర్పరిచిన ప్రణాళిక ఈ యొక్క రక్షణ కార్యము. కాబట్టి దీనికోసం మన జీవితాలు ఏ విధంగా మార్చుకోవాలనేది కూడా ఇక్కడ నువ్వు మార్చుకో, నీ యొక్క పాత జీవితం మార్చివేసుకొని నా సన్నిధిలో నిలబడు అనే మాట చూడండి 5వ వచనంలో, అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం అనేను. నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశము. అక్కడ ప్రదేశం ఏందండి? హోరే పర్వతం ప్రాంతం. అది పర్వతం ప్రాంతం అంతా మామూలు ప్రాంతమే, అది పరిశుద్ధ స్థలం కాదు. కానీ ఎక్కడైతే దేవుడు అక్కడ ఉంటాడో ఆ స్థలం పరిశుద్ధమైన స్థలము. వేర్ ద గాడ్ రిసైడ్స్ దట్ ప్లేస్ ఈజ్ హోలీ. ఎక్కడైతే దేవుని మందిరం కానీ, మన ఇల్లు కానీ, మన యొక్క మరి పరిసర ప్రాంతాలు కానీ ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు నివాసం ఉంటాడు అనే మాట. కాబట్టి దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, అపవిత్రమైన స్థలంలో ఉండడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మన హృదయంలో అపరితుందనుకో వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మదేవుడు వెళ్ళిపోతాడు, దుఃఖపడతాడు. కాబట్టి దీనికోసమే నువ్వు చెప్పులు విడిచేసి నా సన్నిధిలో నిలబట్టకు, నువ్వు పరిశుద్ధమైన స్థలంలో నువ్వు నిలుచున్నావు అనే మాట చూస్తాం. కాబట్టి నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశము అంటే ఒరే ప్రాంతం అంది. అయినా కానీ పరిశుద్ధ స్థలముగా ఎక్కడైతే దేవుడు నివాసం ఉంటాడో ఆడ పరిశుద్ధ స్థలం అనేది కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఎక్కడైతే నివసిస్తాడో మన జీవితాల్లో నివసిస్తాడో మన జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. ఎవరు కూడా మనల్ని ఎవరు కూడా ఎత్తి చూపించలేని వారుగా మనం జీవిస్తాం. కాబట్టి ఈ పరిశుద్ధమైన ప్రవర్తన ఎలా వస్తుందంటే మన జీవితం పరిశుద్ధమైన ప్రదేశంగా మార్చుకోవాలి. అవర్ లైఫ్ షుడ్ బి లైక్ ఏ హోలీ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అదేవిధంగా చూడండి, ఇక్కడ చూడండి, ఇంకో మాట చూసినట్లయితే ఇంకొక మాట ఇక్కడ రాయబడిందంటే పరిశుద్ధ గురించి చాలా ప్రత్యేకమైన మాటల గురించి రాయబడ్డాయి బైబిల్లో. చూడండి, లేవియాకాండంలో చూసినట్లయితే 11వ అధ్యాయం, లేవియాకాండం 11వ అధ్యాయం 44-45 వచనాలు. లేవియాకాండము 11వ అధ్యాయం 44-45 వచనాలు. లేవియాకాండం 11వ అధ్యాయం 44-45 వచనాలు. లేవియాకాండము, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న వలెను. అదేవిధంగా చూడండి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 2వ వచనం, 19:2, ఈజ్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ హోలీ. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలేను, మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడై ఉన్నాను. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధ ఎలా వస్తుంది? డే బై డే వీ షుడ్ బి క్లెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ ద గాడ్. మనము ప్రతి దినము పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో నిలబడేందంటే దేవుని వాక్యము. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము. ఆయన రక్తం ద్వారా మనం పవిత్రగా చేస్తాడు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా వాక్యంలో అండి. మరి యొక్క పవిత్రత, పరిశుద్ధతలో దేవుడు మనల్ని తన యొక్క బిడ్డల్ని మూరాలకిస్తాడని. అదేవిధంగా చూడండి, కీర్తన గ్రంథము 100వ కీర్తన 2-4 వచనం చదవండి. కీర్తన గ్రంథము తన యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి చూడండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 2-3 వచనం చదువుదామా? సంతోషంతో యెహోవాను సేవించుడి, 100వ కీర్తన. లేకపోతే 1 చదువుదామండి. 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడిని తెలుసుకునండి, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలను కృతజ్ఞతాస్తులు అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామను ఘనపరచుడి. యెహోవాదాయులుడు, ఆయన కృప నిత్యమును, ఆయన నిత్యము సత్యము తరతరములు ఉండును. అదేవిధంగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుని యొక్క దృష్టి తన ప్రజలపై ఉన్నది అని కూడా మనం మర్చిపోకూడదు. చూడండి ఆ మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 15-16 వచనాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా చాలండి ఇంకా. కాబట్టి మీరు పరిశుద్ధులే ఉండండి పేతురు చెప్తున్నాడు. మీరు పాత జీవితాన్ని మర్చిపోండి, దాని గురించి మీరు శ్రద్ధ పెట్టొద్దు అని హెచ్చరించినాడు పేతురుగా మనం చూస్తాం. కాబట్టి ఈ పరిశుద్ధత స్థలములో ఏ విధంగా దేవుడు ఉంటాడో మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధత వెళ్ళాలి. రెండోదిగా దీనులుగా వెళ్ళాలి, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలా. మన హృదయాలు యథార్థమైన హృదయం కలిగేవారుగా మనం ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రవేశించటకు అర్హులమవుతాము. విల్ బికమ్ ఎలిజిబుల్ టు ఎంటర్ ద గాడ్ టు ద ప్రెమిసెస్ ఆఫ్ ద గాడ్ బై హోలీనెస్ ఓన్లీ, నాట్ అదర్ థింగ్స్ అనేది మాట గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధి కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్తాం, కానీ వేరేతోటి మన యొక్క సొంత ప్రయత్నంతో వెళ్ళాము, మన సొంత జీవితాలతో మన సొంత ప్రయత్నాలతోటి దేవుని దర్శిద్దామంటే అది దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రవేశించలేము. అందుకని మోషే అని 2 సార్లు పిలిచినాడు. ఆడ వెళ్ళటము దేవునికి ఇష్టం లేదని కాదు, మోషే జీవితం మార్చుకోవాలని, జీవితం మార్చుకొని నా ప్రజల విమోచనకి ఏర్పరచుకున్న సాధనంగా నువ్వు ఉన్నావు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళగలుగుతారని కూడా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం,
1-5 చూసినట్లయితే, ఎవరు హూ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, ఆయన యొక్క గుడారంలో నివసించగలవాడు ఎవడు అని చాలా గొప్ప కీర్తన ఇక్కడ మనకు రాయబడుతుంది. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 1-5 చదవనా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అండర్లైన్ చేసుకోండి. యథార్థమైన ప్రవర్తన కలిగిన, నీతిని అనుసరించిన వాడును, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెములాడాడు, తన చెలికాన్ని కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగి వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎవడను కదల్చబడడు. వాడే ఆ గుడారంలో అతిథిగా నిలబడేవాడు ఎవరంటే ఇలాంటి గుణగణాలు కలిగిన వాడే అని చెప్పే మాట. కాబట్టి మోషే జీవితాన్ని మార్చుకో. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ నాయకుడిగా నేను చేయబోతున్నాను. కాబట్టి నువ్వు ఇచ్చిన పని ఏ విధంగా చేయాలంటే, నువ్వు నా సన్నిధిలో పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీ జీవితం మార్చుకోవాలా, నీ యొక్క చెప్పులు మార్చుకోవాలా, నీ జీవితం అంతా మార్చుకొని నా ఎదుట నిలబడి, ఇది పరిశుద్ధ స్థలము, నేను నిలబడే స్థలము పరిశుద్ధ స్థలం అని హెచ్చరించి దేవుని యొక్క మాటలు తక్కిన వచనంలో మనము అక్కడ చూస్తాం. నేను యాకోబు దేవుణ్ణి, అబ్రహాం దేవుణ్ణి, ఇసాక్ దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి నీకు అని మాట్లాడుతూ వచ్చే వచనంలో మన దేవుని యొక్క పని అక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క మాటలు ఎంతగానో దేవుని యొక్క ప్రజల పట్ల తన ఉద్దేశం కలిగి ఉన్నాడు. వారి యొక్క మూలుగలు విని వారి బాధల నుంచి విమోచించటకై ఏర్పరిచిన సాధనంగా ఒక నాయకుడిగా మోషేని ఏర్పరచుకోబోతున్నాడు. అట్లాంటి నాయకుడు కావాలంటే ఇలాంటి గుణగణాలు ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రం చెల్లించుకుంటాం. నైనా తండ్రి ప్రభా, తిరిగి ఈ సాయంకాలం తండ్రి ప్రభా, మీ సాయంలో నా తండ్రి కొంతసేపు ప్రభా నీ వాక్యం ధ్యానించటకు మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు, స్తోత్రములు. నా తండ్రి మోషేని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు. తండ్రి ప్రభా, మోషేని ఆ వైపు రావటం నా తండ్రి ప్రభా నువ్వు ఆపినావు. ఎందుకనగా ప్రభా, మానవుడిగా నిన్ను దర్శించలేడు, మానవ యొక్క స్వభావంతో, మానవ యొక్క తలంపులతోటి నిన్ను దర్శించలేడు. కాబట్టి ప్రభా నీ చెప్పులు విడుము ప్రభా. అదేవిధంగా చెప్పులు అనగా ఈ లోక సంబంధమైన మాలిన్యం, అపవిత్రత నిర్మూలం చేసుకొని చెప్పులు విడిచిపెట్టేసి నీవున్న స్థలంలో పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించటకు నా తండ్రి ప్రభా మార్గము చూపించిన వాడిగా ఉన్నావు. కాబట్టి ప్రభా మానవుడిని దర్శించటకు, మానవుడిని ప్రభా రక్షించటకు, అపవిత్రమైన జీవితం జీవించే వారికి ప్రభా పవిత్రమైన జీవితంగా నా తండ్రి పరిశుద్ధమైన జీవితం ప్రసాదించేవాడు నువ్వే. పాపిని పరిశుద్ధిగా చేసిన నా తండ్రి ప్రభా నీ యొక్క కార్యములు, నా తండ్రి ప్రభా మీ యొక్క ఉద్దేశాలు మానవాళి నా తండ్రి పక్షాన్ని మీరు నెరవేర్చినకే స్తోత్రం. నీ ప్రియకుమారుడు ద్వారా నా తండ్రి మీ యొక్క నా తండ్రి ప్రభా రక్షణ కార్యం ద్వారా నా తండ్రి పాపికి ఏ విధంగా నా తండ్రి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించటకు మార్గం చూపించిన నీ యొక్క సంకల్పం, మీ ఉద్దేశం ఎంతో గొప్పది నాయన. తండ్రి ప్రభా మీ కార్యం నెరవేర్చినకే స్తోత్రం. ఇంకెవరైతే రక్షణ పొందుకోలేదనైనా వారు కూడా ప్రభా పవిత్రమైన స్థలంలో ప్రవేశించటకు నా తండ్రి ప్రభా వారి పాత జీవితం విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఒకడే రక్షకుడు, ఆయనే లోకానికి వచ్చిన రక్షకుడు అని తెలుసుకుని ప్రభా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందకు మీ కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఈ సమయాన్ని తండ్రి మాకు దీవెనకరంగా మార్చినావు నాయన, మీకు వందనాలు స్తోత్రములు. నా తండ్రి ప్రభు ఎవరైతే విన్నారో నా తండ్రి మానవుడుగా నా తండ్రి విత్తిన వాక్యాన్ని ప్రభా నీరు కొట్టి ఫలం దయచేయండి. నా తండ్రి మీ ఆత్మ ద్వారా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మీ చూపిన ప్రేమ కొరకే వందనాలు స్తోత్రం. బిడ్డలు వెళ్తున్నారు, క్షేమంగా తీసుకెళ్ళండి. నా తండ్రి అనారోగ్య బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన, జాయ్ కోసం ప్రార్థన చేస్తాం. తండ్రి హాస్పిటల్ ప్రభా జ్ఞాపం చేసుకోండి. తండ్రి సమస్తము మేలు కొరకే జరిగించే దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మీకే స్తోత్రం తెలియజేసుకుంటూ మా ప్రభు మారుష్టుని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.